అమెరికాలో ప్రకృతి విధ్వంసం విరుచుకుపడుతోంది. దీనివల్ల యావత్ దేశ జనజీవనం స్తంభించినట్లయింది. దీంతో విమాన సర్వీసులతో పాటు రోడ్డు, రైలు రవాణా కూడా తీవ్రంగా దెబ్బతిన్నది. రాబోయే కొద్ది రోజుల వరకు ఈ విపత్తు నుంచి ఉపశమనం లభిస్తుందనే అవకాశం లేదు. ఇదిలా ఉంటే బాంబ్ సైక్లోన్ అనే పదం జోరుగా చర్చనీయాంశమైంది. ఇది ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశాన్ని వణికిస్తున్నది. బాంబు తుఫాను అనేది వేగంగా కదిలే తీవ్రమైన తుఫాను. ఇది 24 గంటల్లో 20 మిల్లీబార్లు లేదా అంతకంటే ఎక్కువ వాయు పీడనాన్ని కలిగిస్తుంది. వెచ్చని గాలి ద్రవ్యరాశి చల్లని గాలితో ఢీకొన్నప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఈసారి ఆర్కిటిక్ నుండి గాలి గల్ఫ్ ఆఫ్ మెక్సికో నుండి ఉష్ణమండల గాలికి వ్యాపించింది. ఇది వర్షం, మంచును తెచ్చే మాంద్యం ఏర్పడింది. బాంబ్ తుఫాన్ అనే పదాన్ని మొదటిసారిగా 1980లలో వాతావరణ పరిశోధనలో వెల్లడించారు. MIT వాతావరణ శాస్త్రవేత్తలు ఫ్రెడ్ సాండర్స్, జాన్ యాకుమ్, స్వీడిష్ వాతావరణ నిపుణుడు టోర్ బెర్గరాన్ దీనికి నామకరణం చేశారు. 24 గంటల్లో 24 ఎంబార్ ప్రమాణాలకు అనుగుణంగా ఉండే అనూహ్యమైన వేగవంతమైన లోతైన తుఫానులను వీరు మొట్టమొదటగా నిర్వచించారు. ఈ తుఫాను అపూర్వమైన స్వభావం దాని తక్కువ ఉష్ణోగ్రతల తీవ్రతల నుండి వచ్చింది. US నేషనల్ వెదర్ సర్వీస్ ప్రకారం ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో చలిగా ఉంది. అమెరికాలోని మిన్నెసోటాలో -38 డిగ్రీల వరకు పడిపోయింది. ఫ్లోరిడాలో హిమపాతం కొనసాగుతోంది. ఇలాంటి చలిలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుంటే కొద్ది నిమిషాల్లో పెను ప్రమాదం తప్పదని వాతావరణ శాఖ హెచ్చరించింది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.